శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారు ఏ వృత్తిలో స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు ఈ రాశి వారికి వస్తాయన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి గురువు అధిపతి. ఇది సహజంగా 12వ రాశి, చివరి రాశి కాబట్టి ఈ రాశి ఎక్కువగా ఆశ్రమాలు, రెసిడెన్షియల్ స్కూల్సు, అలాగే దేవస్థానాలు, మరి ఈ జైళ్ళు సంబంధించినవి, ఈ శాఖల్లో వీళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి గురువు అధిపతి. ఇది ఆధ్యాత్మిక రాశి, మోక్షానికి సంబంధించిన రాశి కాబట్టి మరి సాధారణంగా వీళ్ళు ఎక్కువగా స్వతహాగా భగవంతుడి మీద, దైవం మీద నమ్మకం ఉండడం వల్ల ఎక్కువ మంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో చేరడానికి ఇష్టపడుతుంటారు. అలాగే గురుకుల పాఠశాలలు, అంటే పూర్వం అంతా కూడా విద్య గురుకులాల్లో, మరి పట్టణాలకు దూరంగా అడవుల్లోనో ఆశ్రమాల్లో ఉంటుండేవి కాబట్టి ఎక్కువగా ఈ గురుకుల పాఠశాలలు, నవోదయ ఇలాంటి రిమోట్గా ఉన్నటువంటి విద్యాశాలలు స్థాపించడం కానీ, అందులో ఉపాధ్యాయులుగా కానీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి అసలు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే విధంగా కూడా కొందరు ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి శాఖల్లో ఉద్యోగానికి కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అటవీ శాఖ, దాంట్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దూరంగా గెస్ట్ హౌస్ ఏదిలో ఉంటుందో అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ చోటు మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంటు. అలాగే హాస్పిటల్స్, ఇది కూడా ఇంచుమించుగా మోక్షానికి దగ్గరగా ఉన్నట్టుదే కాబట్టి 12వ స్థానం అన్నది హాస్పిటల్స్, వైద్యం చెప్తుంటుంది కాబట్టి ఎక్కువగా మరి కేవలం డాక్టర్లే కాకుండా హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న వాడు అందరూ కూడా సూపరింటెండెంట్ అవ్వచ్చు, వార్డు బాయ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళందరికీ కూడా ఈ మీనరాశితో సంబంధం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇది దశమ భావానికి కానీ దశమాధిపతికి కానీ కూడా కనెక్షన్ ఉంటే దూర ప్రాంత ఉద్యోగాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంటుంది. ఏదన్నా కొంతగా ఇటువంటి సెపరేట్గా ఉంటూ, దూరంగా ఉంటూ ప్రత్యేకమైనటువంటి సంస్థల్లో ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ఎక్కువగా మరి ఈ జైళ్ళ శాఖ, వైద్య శాఖ, ఎండోమెంట్స్ ఇవి అనుకుందాం. ఇంకా నక్షత్రాల వారీగా మనం ప్రయత్నం చూసినప్పుడు మరి ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర నక్షత్రానికి గురువు అధిపతి. ఈ రాష్ట్రాధిపతి కూడా గురువు అవటం వల్ల వీళ్ళు ఎక్కువగా మరి ఉపాధ్యాయ సంబంధించింది, న్యాయశాఖ సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఉంటారు. అలాగే ఇది జలతత్వ రాశి అవటం వల్ల దీని సింబల్ కూడా ఫిష్, అంటే రెండు విరుద్ధ మార్గాల ద్వారా ఒకదాని వెనకాల ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మత్స్య పరిశ్రమ, చేపల పెంపకం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, అలాగే ముత్యాలు, సముద్రంలో దొరికే సమస్తం, ఉప్పు అవ్వచ్చు, ముత్యాలు అవ్వచ్చు, పగడాలు అవ్వచ్చు, ఏదైనా సముద్రానికి సంబంధించినవి, సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ షిప్పులు కాబట్టి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, లేదంటే ఆ నేవీ సంబంధించినవి, ఈ విధంగా వీటికి సంబంధించింది. ఇది జలతత్వ రాశి అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళకి వాటర్ డిపార్ట్మెంటు, అంటే ఈ వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఈ మున్సిపల్ శాఖలో వాటర్ సంబంధించిన డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు, అలాగే నీటిపారుదల శాఖ, ఇది కూడా ఈ రాశి ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి నీటిపారుదల శాఖకు సంబంధించింది. ముఖ్యంగా వైద్య సంబంధించిన కెమికల్స్, అన్ని రకాల లిక్విడ్ కెమికల్స్, ట్యాబ్లెట్స్, ఫార్మాకి సంబంధించినవన్నీ కూడా ఇది ఈ రాశికే కారకత్వం వహిస్తుంటాయి కాబట్టి ఇందులో ఈ ఫార్మా సంబంధించిన వాళ్ళు, బీ ఫార్మసీ చేసేవాళ్ళు, అలాగే మెడికల్ షాపులు, ఇవన్నీ కూడా ఈ రాశి కారకత్వాల కింద వస్తుంటాయి. ఇందులో ఎక్స్పెషల్లీ ఈ పూర్వభాద్ర నక్షత్రానికి ఇవన్నీ కూడా వర్తిస్తుంటాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రానికి మరి యాక్చువల్గా శని అధిపతి అవుతుంటాడు. ఇది కష్టానికి ప్రతిరూపం కాబట్టి ఒక విధంగా న్యాయశాఖ సంబంధించిన వాళ్ళు, ప్లేడర్లు,
ఈ విధంగా ఇందులో ఎక్కువగా చేయడం జరుగుతుంది. అలాగే మరి మనం ఇందాక అనుకున్నట్టు అన్ని శాఖల్లో కొద్దిగా సబార్డినేట్ అంటే ఒకళ్ళ ఆధీనంలో ఒకళ్ళ అధికారం కింద పనిచేస్తున్న వాళ్ళు, అలాగే దాని యొక్క మెయింటెనెన్స్ చూస్తున్న వాళ్ళు, మెయింటెనెన్స్ చూసే వాళ్ళంతా కూడా ఈ క్లాస్ 4గా వాళ్ళు ఉంటారు కూడా ఈ రాశిలో ఈ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. సో ఆ విధంగా వీళ్ళుంటే బాగా మేధావులుగా అత్యంత తెలివైన వాళ్ళుగా ఉండేవాడు రేవతి నక్షత్రం. మరి దీనికి బుధుడు అధిపతి అవడం వల్ల ఆ బుధుడు గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల కంపల్సరీగా వీళ్ళు మంచి మేధస్సు కలిగి ఉండి రీసెర్చ్ చేసేవాళ్ళుగా, అలాగే భవిష్యత్తుని ముందుగా తెలుసుకునేవాళ్ళుగా, అలాగే ఈ యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకునే వివిధ రకాల అంతర్జాతీయ జాతీయ సంస్థల్లో రీసెర్చ్ ఓరియంటెడ్గా, మరి అలాగే ఈ స్పైస్ అదే ఈ విమానాలు అంటే మామూలుగా రాకెట్ల ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు వాళ్ళు, ఈ చంద్రమండలం వెళ్ళేవాళ్ళు, సూర్యుని దగ్గర కూడా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. సో ఈ విధంగా మరి సైంటిస్టులు, పరిశోధకులు, భవిష్యత్తుని కనుక్కునేవాళ్ళు, సృష్టి రహస్యానికి సంబంధించిన సకల సైంటిస్టులు కూడా ఇదే బుధ యొక్క రేవతి నక్షత్రంలో రావడం జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఒక మేధావులుగా మరి ఈ బుక్స్ రైటింగ్ చేసేవాళ్ళు, కవులు, అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎక్కువగా ఇది ఊహకు సంబంధించినటువంటి రాశి కాబట్టి ఎక్కువగా ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేసేవాళ్ళు, సినిమా కథలు తయారు చేసేవాళ్ళు, స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు, ఈ విధంగా ఎక్కువ మంది ఈ శాఖలో రావడం జరుగుతుంటుంది. మరి దీనికి దశమాధిపతి కూడా గురువే అవ్వటం వల్ల ఏదైనా వీళ్ళు జీవితంలో చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి తెలివితేటల కన్నా సామర్థ్యానికన్నా తక్కువ వేతనాన్ని పొందుతూ ఉంటారు. జీవితంలో ఎంతసేపు కూడా నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు. వీళ్ళ సహకారంతో అందరూ పైకి వస్తూ ఉంటారు, కానీ వీళ్ళు జీవితంలో పైకి రాలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా మరి భగవంతుని పూర్తిగా నమ్మి భగవంతుని ధ్యానం చేసుకోవడం అనేది ఉత్తమైంది. గురువు కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించుకోవాలి. అలాగే మరి వీళ్ళు విష్ణుమూర్తిని, విష్ణు సహస్రనామాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం, భగవద్గీతని దగ్గర ఉంచుకొని దాని అర్థంతో సహా తెలుసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు మంచి మాస్టర్స్గా చిరకాలం వీళ్ళని ఏముండే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో స్థిరపడాలి, అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఉద్యోగంలో స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశికి రాశ్యాధిపతి శని. అయితే శని ఇది మూల త్రికోణ రాశి అవుతుంది కాబట్టి శని ఈ రాశి యందు అత్యంత బలవంతుడై ఉంటాడు. సో దాంతోపాటుగా రాహు కూడా ఈ రాశికి అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 గ్రహాలు కూడా శని రాహులు కలిసినప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామిక రంగానికి సంబంధించినవి, అలాగే సినిమా పరిశ్రమ అంటే రాహు అన్నది మాయా, ఒక ముసుగు, ఒక కెమెరా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు. అది శని ఏమో వర్కింగ్ ప్లానెట్. దానివల్ల ఏంటంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి, అలాగే ఇప్పుడు రాజ్యం వెళుతున్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం కారణం అవుతూ ఉంటుంది. ఏదన్నా ఒక జాతకుడు మరి సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాడా అని అడిగినప్పుడు శనికి రాహుకి కలిసి ఉన్న ఒక కనెక్షన్ ఉన్న 100% నువ్వు సాఫ్ట్వేరే అని చెప్తావు. అంటే సాఫ్ట్వేర్ ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ అనుకోండి, అంటే కెమెరాతో కానీ కంప్యూటర్తో కానీ ఇంటర్నెట్తో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఇంచుమించుగా సాఫ్ట్వేర్ అని అంటుంటారు. ఇప్పుడు కామన్గా ఎవరిని అడిగినా కూడా సాఫ్ట్వేర్ అంటుంటాడు. సో ఆ విధంగా ఇది కామన్గా ఇది వీళ్ళకి ప్రస్తుతం సమాజంలో ఇండిపెండెంట్ మంచి రాశి. అంటే ఏంటి, ఇంచుమించుగా మనకి ఈ మధ్యకాలంలో 2000 సంవత్సరం తర్వాత
అలాగే జన్మించిన వాళ్ళకి కానీ 85 1985 86 తర్వాత జన్మించిన వాళ్ళకి అప్పటి నుంచే ఈ సాఫ్ట్వేర్ రంగం మొదలెట్టడం వాళ్ళకి ఇంచుమించుగా ఈ రాశిలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్థిరంగా అయితే ఒక ఉద్యోగం చేయకపోవడం అనేది కొద్దిగా ఈ రాశికి మైనస్. బట్ ఏదైనా ఇది ఈ రాశి వారు చిన్న స్థాయిలో ప్రవేశించి జీవితంలో తొందరగానే ఎంటర్ అయ్యే రాశులు ఇది ఒకటి. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కాబట్టి చదువుతుండగానే ఈ మధ్యకాలంలో ఈ క్యాంపస్లో రావడం జరుగుతుంటుంది. ఈ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే 3 ఎక్కువటేమో కుంభరాశి, 2 తులారాశి, 3 మిథున రాశి. ఈ వాయుతత్వ రాశులకి ఎక్కువగా వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ 3 రాశుల్లో కూడా రాహు నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర, శతభిషం, స్వాతి ఉండడమే మెయిన్ కారణం. సో ఏదైనా మొత్తం మీద వీళ్ళు అదృష్టవంతులైనా చెప్పొచ్చు. గత కాలంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగులు ఈ రాశిలోనే ఉండేవారు. మరి ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగులు ఈ రాశిలోనే ఉంటున్నారు. ఇంకా మిగతా యాంగిల్లో పరిశీలించినప్పుడు ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగుల్లోనూ ఒకళ్ళ ఆజమాయిషీ కింద ఒకళ్ళ ఆధిపత్యం కింద పనిచేస్తున్న వాళ్ళు ఈ రాశిలో కనబడుతూ ఉంటారు. ఎక్కువగా నమ్మకమైన సేవకులుగా ఉంటారు. ఒక రాజకీయ నాయకుల కిందో ఒక పెద్ద అధికారుల కిందో మరి ఆ విధంగా నమ్మకస్తులుగా ఉంటారు. అలాగే చాలా మరి ఉద్యోగ ఆఫీసుల్లో కానీ చాలా కార్యాలయాలు సంస్థల్లో ఎటువంటి ఉద్యోగం లేకపోయినా వీళ్ళు పైరవీలు చేస్తూ అధికారుల కన్నా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు అన్నమాట. అంటే మీడియేటర్గా అనుకోవచ్చు, లేదంటే ఇంకో రకం అనుకోవచ్చు. అంటే వీళ్ళకు ఏ కార్యాలయంలో అయినా సరే వీళ్ళని పట్టుకుంటే ఖచ్చితంగా పని చేస్తూ ఉంటారు. కానీ ఆఫీసులో వీళ్ళకి ఎటువంటి ఉద్యోగం ఉండదు. ఈ విధంగా వాళ్ళు కన్వీన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒక పెట్టుబడి వర్గం వారిగా కూడా ఉంటుంటారు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ సంస్థ అభివృద్ధిలోకి వస్తుంది అంటే అక్కడ పెట్టుబడి పెట్టడం, ఎవరు అభివృద్ధిలోకి వస్తున్నారంటే వాడికి ఇన్వెస్ట్ చేసి వాడిని పెంచి పెద్ద చేస్తుంటారు. ఈ విధంగా పెట్టుబడిదారులుగా ఉంటారు. అతిగా నమ్మడం వల్ల మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదో ఎక్కువ లాభం వస్తుంది కానీ ఏదో ఒక సంస్థలో టెంపరీగా పెడితే ఆ సంస్థ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది, దివాళా తీయడం, వాళ్ళు పారిపోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా అతిగా నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. ఇక ఉద్యోగపరంగా మనం ఆలోచించినప్పుడు ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఈ ధనిష్ట నక్షత్రానికి ఎక్కువగా వీళ్ళు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుంటుంటారు. సో ఏదైనా అథారిటేటివ్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఇందులో ఈ శతభిష నక్షత్రం, ఈ నక్షత్రం ధనిష్ట నక్షత్రం కుంభరాశి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా రాణించగలుగుతారు. అందులోనూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా వీళ్ళ ఉద్యోగస్తులు చేయడం కానీ జరుగుతూ ఉంటారు. లేదంటే అటువంటి ఈ బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువగా అధికంగా ఈ మద్యాన్ని విక్రయించే స్టోర్స్ కానీ షాపులు కానీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ అందులో కూడా ఉండే అవకాశం అది ఉంటుంది. అంటే యూనిఫారం వేసుకొని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఈ ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో ఉన్న వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇక శతభిషం అన్నది అందులోనే ఉన్నది. శతభిషం అంటే పూర్వం వైద్యుడిని అంటారు. అందుకని వైద్య వృత్తి అంటే వైద్య వృత్తిలో మామూలుగా ఎక్కువగా ఈ ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వైద్యం, ఇంకా బాగా చెప్పాలంటే చిట్కా వైద్యం, చిన్న చిన్న ట్రిక్కులతో ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో కానీ కొత్తగా ఈ వైద్యాన్ని ఈ ప్రకృతి వైద్యం అని ఈ రకాల వైద్యాలు వస్తున్నాయి కదా, ఇందులో బాగా ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ వైద్యంలో సృష్టించి వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అందరికీ నమ్మించి దాన్ని ప్రచారం చేస్తూ ఎక్కువ మంది ఆకర్షిస్తుంటూ మాయ చేయడం అనకూడదు, ఎక్కువగా ఆకర్షిస్తూ ఈ రకమైనటువంటి వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఇతరుల మీద బలవంతంగానూ భయపెట్టో రుద్ది అంటే వాళ్ళని కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొత్త వైద్య విధానం ద్వారా అందరినీ బాగు చేస్తూ ఉంటారు. ఒక విధంగా మంచి హీలర్స్గా కూడా ఉంటారు వీళ్ళు. అంటే స్వస్థత చేకూర్చే వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో రకంగా 4 మాటలు చెప్పో, ఏదో ఒక వైద్యం చేసో, ఏదో ఒక మాయ చేసో వాళ్ళు మళ్ళా ఉత్సాహంగా హుషారుగా ఉండేలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మరి అనేక రకాల విద్యలు తెలిసింది, మల్టీ టాలెంట్ కలిగి ఉంటారు.
ఈ విధంగా వీళ్ళు చేస్తుంటే ఇంకా పూర్వభాద్ర ఇది పూర్తిగా గురువు యొక్క నక్షత్రం. అంటే గురు కర్మయోగం. శని ఏమో రాశి చక్రంలో సహజ దశమాధిపతి, గురువేమో సహజ భాగ్యాధిపతి. వీళ్ళిద్దరూ కలిసి ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడడం వల్ల మంచి ఉపాధ్యాయులుగా, ప్రవచనకారులుగా, పౌరోహిత్యం చేసి అంటే సకల శాస్త్రాలు వీళ్ళకి తెలిసి ఉంటాయి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉపాధ్యాయ వృత్తి చేయొచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, 10 మందిని మంచి మార్గంలో పెట్టే విధంగా చేయొచ్చు. సో ఏవైనా సరే వీళ్ళు ఒక సంస్థలో, ఎక్కువగా విద్యా సంస్థల్లో అనుకోవచ్చు, చిన్న స్థాయి ఉద్యోగంగా చేరి ఖచ్చితంగా ఆ సంస్థకి డీన్గా మరి ప్రిన్సిపల్గా రిటైర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్ర జాతి. కాబట్టి వీళ్ళు మంచి ఉపాధ్యాయులుగా, మంచి ధర్మ శాస్త్రాన్ని తెలిసిన ధర్మ న్యాయ నిపుణులుగా, మరి జడ్జిలుగా, ప్లీడర్లుగా ఉన్నత స్థాయిగా ఉండే అవకాశం ఉంది. ఏదన్నా వీళ్ళు నిజాయితీగా ఉన్నంతసేపు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఏమాత్రం అన్యాయంగా వెళ్ళినా, అక్రమంగా వెళ్ళినా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు గత జన్మలో ఉన్నటువంటి బంధాన్నో, గత జన్మలో తీర్చుకున్న రుణాన్నో తీర్చుకోవడానికి ఈ రాశివారు జన్మిస్తుంటారు. కాబట్టి వీళ్ళు చాలామందికి ఫ్రీగానే చేస్తూ ఉంటారు. ఒక ప్లేడర్ అయితే ఉచితంగా, న్యాయవాది అయితే ఉచితంగా, అలాగే వైద్యం అయితే ఉచితంగా చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకోకుండానే సేవ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళ జీవితంలో మంచి పేరు సంపాదించి ఎవర్ లాస్టింగ్ నేమ్ కలిగి ఉండే అవకాశం ఉంది. స్వస్తి.